నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ చేసిన కీలకమైన వ్యాఖ్యలు 4 నెలల్లోనే ప్రజలందరికీ అర్థమైపోయింది మనం లేని లోటు, నన్నే సీఎంగా తిరిగి కోరుకుంటున్నారు అనే మాట అయితే ఆయన అన్నారు కదా, అది వాస్తవమే అంటారా బాబాయ్? ఇప్పుడు నెత్తి మీద జుట్టు లేనాడు ఏంటంటే వాడికి సరిగా జుట్టు ఉండదు. నా క్రాప్ ఇట్టుంటే బాగుండని పకడకళ్ళగా అంటాడు. ఇవన్నీ పకట వేషాలు, పకడకళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండగా మీరు చెప్పిన వాగ్దానాలు, ప్రతిపక్ష నాయకుడు ఉండగా మీరు ఏం చెప్పారు రాజధాని గురించి అయితేనేమి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అయితేనేమి, మీరు ఏమేమి చెప్పారో ఏం చేశారో ఒక్కసారి మీరు నీ పిక్చరు నీకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చూపించాడు ఎలక్షన్ ముందు నీ బయోడేటా మొత్తం. నీ గురించి పద్దాకు చెప్పాలంటే ఇక అదేదో బురదలో రాయేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు. నీకు నువ్వు ఊహించుకుంటున్నావు ఏదో 3 నెలలు అయిపోయింది, నిన్ను దేనికి కోరుకుంటున్నారు మీరు? ఈ కార్యకర్తలను చంపమని నిన్ను కోరుకుంటున్నారా? తెలుగుదేశం కార్యకర్తలని, లేకపోతే బీజేపీ కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని ఎక్కడికక్కడ పోలీసులు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీ సామాజిక వర్గాలని మంతు సామంతులు అడ్డం పెట్టుకుని దోచుకోవడానికి నీకు ప్రజలు 4 నెలల్లో నీకు అధికారం ఇవ్వడానికి ప్రజలు ముందుకు వచ్చారా? మరి ఇసుక దందాలో ఆయన ఎవరో రెడ్డి గారు ఆయన అయిపోయాడా? పార్టీ ఆఫీసు పగలు కొట్టినందుకు మీ ఎంపీ బాపట్ల ఎందుకు సురేష్ కానించి జోగి రమేష్ గారు అబ్బాయి వీళ్ళు ఎంత ఎవరు ఎల్లప్రెడ్డి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి తెలియదు వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ నిన్ను 4 నెలల్లోనే ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి కావాలి కానీ ఈ నాయకులు కోరుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. తిరిగి మళ్ళీ మనమే మొత్తం పోరాడంటే కేసులు మనకేం కొత్త కాదు కదా, మనం ఫైర్ పుట్టించాలి పార్టీలో అని చెప్పి మళ్ళీ జిల్లా కమిటీలు ఇవన్నీ వేస్తున్నాను, నేను ఫైర్ రావాలంటున్నాడు కదా. ఇక ఈయన ఫైర్ రావడం అంటే తగలబెట్టడం, నరకటం, పోలీసుల చేత వాళ్ళ అధికారంలో కూడా. మరి ఎంపీనే కొట్టించిన మా ఘనుడు నీ ఎంపీ నీకు గిట్టపోతే పక్కకి వెళ్ళిపోయాడు, తీసేసాయి. అతన్నే నువ్వు తరుడు ఎగిరిపించిన వాడివి. నీకు మళ్ళీ చంద్రబాబు చేసినట్టే ఇలా ఉన్న వాళ్ళందరూ తరుడు ఎగిరి చేయొచ్చు. ఏది జత్వానీ కేసిన కాంచి ఐపీఎస్లో 3 నిన్న 2కి కోర్టు కూడా శిక్ష వేసింది. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు నీ హయాంలో. ఇంతకుముందు శ్రీలక్ష్మి గారు కూడా ఒక మహిళ, ఒకప్పుడు నెంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్గా అవార్డు తీసుకున్న ఒక మహిళ ఏమైంది, జైలు పాలయ్యి వచ్చి చివరికి నీ చెంతనే చేరింది. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు చేర్చుకోరు. అట్లానే విజయసాయి రెడ్డి గారు నీ 2 ఆడ వైజాగ్లో కట్టిన ప్రహరీలు కుప్ప కూల్చి పడేశారు. ఎంత ఆక్రమణ! ఒక్కొక్కటి ఇలా రేపు మైనింగ్ వస్తాయి. ఇసుకది అయిపోయింది, ఇసుకది వచ్చింది, రేపు లెక్కర నుంచి వచ్చింది. లెక్కరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ హైదరాబాద్లో కవిత గారేనో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిది ఏముందండి, వాళ్ళ 1,00,000 కోట్లు అయితే ఈయన 10 లక్షల కోట్లు కుంభకోణం. దీన్ని తీయాలి ముందు ఎక్సైజ్ శాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రెడ్ బుక్ అన్నారు మన లోకేష్ గారు. ఇంతవరకు దాన్ని ప్రజలు కొంచెం యువత మాత్రం చాలా దాన్ని కొంచెం కురుగ్గానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మాట ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే విధానాల మీద వ్యతిరేకమే. జగన్మోహన్ రెడ్డి మీద నీ మీదే వ్యక్తిగతంగా. ఎందుకంటే నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకుగా నిన్ను అభిమానిస్తాం కూడా. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా రైతులకు రుణమాఫీ పూర్తిగా చేసిన ఘనత సోనియా గాంధీ హయాంలో మీ నాన్నకు దక్కింది. ఆ గౌరవం మీద ఇప్పటికీ రాజశేఖర రెడ్డి చాలామందికి అభిమానం ఉంది, ఫోటోలు పెట్టుకుంటారు, ఇది చేస్తారు. కానీ దాన్ని అంతా పతనం చేశావు. ఎందుకంటే అమ్మఒడి పథకంలో ఇప్పుడు మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్తున్నారు నీకు 15 నీకు 15 నీకు 15,000 అని. ఇప్పుడు ఆయన 6 పథకాల్లో ఎన్ని అమలు చేసినాడు? చెత్త పన్ను రద్దు చేశాడా అన్నా? రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడా? పింఛను 1వ తారీఖు కంటిన్యూగా పెంచి ఇస్తున్నాడా? అమ్మఒడి పథకం 12 నెలలు ఉంది, 6 నెలలే ప్రభుత్వం వచ్చి. ఇంకా ఎన్ని నెలలు ఉందాయా? ఇంక 8 నెలలు ఉంది. 8 నెలలు అమ్మఒడి పథకం 15 ఏళ్ళు చదువుకునే వాళ్ళకి ఇలేడా? నువ్వు అజ్ఞానంలో కొట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డికి. నీ హయాంలో అమ్మఒడి పథకం ఉందా? నువ్వు మీ భారతరెడ్డి గారు మీరిద్దరు ఇరువులు నీకు 12 నీకు 12 నీకు 12 అని బోర్డులు మేము బెక్సీలు వేయలేకనా? ఎంతసేపు నువ్వేను ఇలా ఎంతమందికి ఇచ్చా? ఇంట్లో 4 చదువుకునే ఒక్కరికి ఇచ్చావు. అది ఎన్నో సంవత్సరం, 3వ సంవత్సరం నుంచి ఇచ్చావు. మరి ఏదో ట్యాపులు ఇచ్చావు. వాడ కంపెనీ అది దివాలా తీసింది, అది కాళ్ళు పైకి ఎత్తాడు, అంతా మాయ. దానికి ఎన్ని కోట్లో పెట్టావు.
అది ప్రభుత్వం డబ్బు నాశనం, ప్రజల సొమ్ము. నీదేముందా, నీ కోట్లు నీకుండ, ప్రజలే నాశనం అయిపోయారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవం లేవడం? సరే ఇవన్నీ కాదు బాబాయ్, ఏంది ఈ ఫర్నిచర్ గొడవ ఏంది? తీసుకెళ్ళమని మేము లేఖ రాస్తున్నా గవర్నమెంట్ తీసుకెళ్ళలేదు, ఎక్కడ పెట్టాలో చెప్పండి, మేమే పడేసి వస్తామని చెప్పి ఏదో లెటర్ రాశాడంట. మరి భలే విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ నాయకులు మీరు మాట్లాడే భాష. ఇంతకుముందు స్పీకర్ గారు కోడాలి శివప్రసాద్ గారు ఇదే మాట చెప్పాడు. మీ ఫర్నిచర్ నేను మీకు ఆయన మీరు అడక తలికే అతను ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయిన ఎమ్మటే అతను రాశాడు ఫర్నిచరు మా దగ్గర ఉంది మీరు తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్లకుండా అతని మీద ఎంత ట్రోల్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సీనియర్ నాయకుడు పల్నాడు పులి కాబట్టే ఊరేసుకుని తెచ్చాడు. మరి నువ్వు ప్రజల ధనంతో నీ ఇంటి ముందు రోడ్డు వేసుకున్నావు, ప్రజల ధనంతో నీ ఇంటి ఫర్నిచర్ కిటికీలు ఏసీలు అన్నీ బిగించుకున్నావు. అప్పుడు సిఎస్ గారు నీకు నీ ఇంటి గురాలకి నీ కోట్లన్నీ విడుదల కూడా చేశాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవాళ నువ్వు అదే ఫర్నిచర్ నేను ప్రభుత్వానికి పంపిస్తాను లేఖ రాయటం ఏంటింది? సిగ్గుండాలా? శివప్రసాద్ ఏం చేశాడు? ఉరేసుకుని తెచ్చాడు. చేతనైతే ఆయన మీద మాట్లాడిన వాళ్ళు ఏ నాయకుడైనా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, మీరందరూ ఒక అంటే నేను అనకూడదు నిన్ననే కాదు, ఎవరైనా మనం ఒక మాట అనేటప్పుడు ఆచు చూసి అడగాలి. ఆ మాట ఆయన అన్నప్పుడు మీరు ఇవాళ ఎందుకు ఉరేసుకొని సావట్లా? అసలు సిగ్గుందా? మీరు మనుషులు, మీకు నిజాయితీ పరులైతే ఆ పని మీరు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నీ శిలా విగ్రహం పెట్టి జనం పూజించుకుంటారు. ఇక్కడ నాకు చిన్న అనుమానం బాబా, ఇక్కడ ఈ తిరుమల లడ్డు వ్యవహారం మీద అసలు ఏం జరుగుతుందంటారు? సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి? మరి బయట వీళ్ళు ప్రచారం చేస్తుంది చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ అంటున్నారు, నిజమేనా అది? ఇవాళ వచ్చింది బయటికి ఏమన్నారు? విచారణ జరిపించుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు సుప్రీంకోర్టు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అవసరమైతే సిటీ చేసి దర్యాప్తు చేయించుకోవచ్చు అని అన్నారు. ఇంకొక పాయింట్ మీద ఇలాగన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేయటానికి ఇలా తీర్పు ఇవ్వబోతుంది. అమిత్ షా గారు హోం మంత్రి గారు అతని కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అతను వచ్చిన తర్వాత సిఐడి ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి సిట్ ఆఫీసర్లు అయినా సరే ఇది నిర్ధారణ తేలింది. ఇది కల్తీ అని, ఇప్పుడు నెయ్యి కల్తీ అని నిర్ధారణ తేలిందండి. ఇంకా తేలింది ఎక్కడ? కోర్టుకి వెళ్ళింది ఎవరు? మీ పోయినసారి 2 సార్లు ఉన్న ధర్మకర్త ఆయన ధర్మారెడ్డి వీళ్ళు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వీళ్ళు కోర్టులో పడితే కొంచెం కాలయాపన జరిగిద్దని వెళ్ళారు. మీరు నిజాయితీ పనులతో మీ కోర్టుకి వెళ్ళాల్సిన సిట్టు విచారణ జరుపుకునేదిగా. వాళ్ళు చెప్పేవాళ్ళగా మీ మీద అభండాలు వేయరుగా. ఇప్పుడు కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వటానికే జరుగుతుంది. కేంద్రం ఇన్వాల్వ్ కాక తప్పదు. ఎందుకంటే రామాయణ కట్టిన వాళ్ళు ఇప్పుడు కొడాల నాన్నగిరి మధ్య అన్నాడు, ఆంజనేయ చేయి నరిగితే ఏమైద్ది? ఆంజనేయ స్వామి చేయి నరిగితే ఏం కాదంట. రాముడి వారి తల నరిగితే ఏమీ కాదు, ఏమైద్ది? రథం దగ్గర పెడితే ఏమైద్ది? 1 కోటి రూపాయలు పెడితే రథం చేపించచ్చు. ఇవన్నీ ఏమవుతాయని ఆ కొడాల నాన్నగారు అంటున్నాడు. ఎక్కడున్నాడు ఎవడు? ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతున్నా, ఎవరు జోలైనా వెళ్ళపోయినా కొడాల నాయన గారి మీద ఏమన్నా అప్పుడు ఆడ క్యాబినెట్ డాన్సులు పెట్టాడు, పేకాట క్లబ్బులు పెట్టి విత్తలు విడిగా దోసుకున్నారు. అతని భాష ఎంత పరాకాష్ఠగా చేరిందో వల్లభనేని వంశీ కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు నాకు 64 సంవత్సరాల వయసు అయినా నేను మర్చిపోను. ఎందుకంటే ఈ రాజకీయం అన్న తర్వాత ప్రజల కోసం రాజకీయం రాజకీయ పార్టీ గురించి మనకు ఇంట్లో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి అలానే మాట్లాడాడు. సోపా వాడవడం మురళీకృష్ణ ఒక రచయిత సోపానిగాడు, వాడు ఎక్కడున్నాడో వాడికి తెలియదు. ఇట్లానే మీరు వ్యవస్థ గురించి మాట్లాడకుండా కుటుంబ వ్యవస్థలో వ్యక్తిగతంగా మీరు విమర్శలకు దారి తీసింది మీరు. మీరు దారి చూపిన తర్వాత మిమ్మల్ని విమర్శించలేదు వాళ్ళు. మీరు విమర్శిస్తే మీరు ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకు వచ్చింది అవినాష్ రెడ్డి పాత్ర? మీ కుటుంబంలో అవినాష్ పాత్ర ఎంటర్ అయింది. అతను దేనికి? అతను ఒక హత్య రాజకీయాలు, ఒక హత్యలో అతను ముద్దాయి. మీరందరూ కొడాల నాని కానించి నువ్వు కానించి మరి మీ సామంతులు పేరు నానిగాడి అమ్మడి రామగాడి వీళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు మహిళల గురించి కానించి విత్తలు విడిగా మాట్లాడారు. చివరికి అది నీకు కూడా చుట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకరు అనేటప్పుడు
ఆచితూసి మాట్లాడాలి. నువ్వు ఈ రాష్ట్రంలో విప్లవం లేపిన కార్యకర్తలు ఇచ్చేసిన జరిగేది ఏమీ లేదు, ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ పార్టీలో మెయిన్ లీడర్లో మన ఇద్దరు చేరారు. పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో చేర్చుకోవటం తప్పులేదు. ఇంతకన్నా వైఎస్ఆర్ పార్టీలో వెనక కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు ప్రజలకు తెలియని ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మంచి నాయకులు ఉన్నారు. కొత్త తరం ఉంది. మీ పార్టీలోకి ప్రజలకు నిజంగా సేవ చేసే వాళ్ళని తీసుకోండి. కుంభకోణాలు చేసిన వాళ్ళని, దౌర్జన్యాలు చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని మీరు పార్టీల్లోకి మీరు కనుక తీసుకొని బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ మీరు కనుక చేర్చుకుంటే చివరికి ఏమి ఉండదు, చినిగిపోయినా ఇస్తరాకే.